మాకు ఇంకా అప్పులు కావాలి, తెచ్చిన అప్పు సరిపోతలేదు, ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం, రుణాల పరిమితి పెంచండి. ఆర్బీఐకి రేవంత్ రెడ్డి వినతి. ఈ ఆర్థిక సంవత్సరంలో 54,000 కోట్లు కేటాయించిన కేంద్రం 6 నెలల్లోనే 48,000 కోట్లు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు అప్పుల రాష్ట్రం అయితలేదు, ఇప్పుడు అప్పుల కుప్ప అయితలేదు. రేవంత్ రెడ్డి చేస్తుంటే సమ్మగా ఉంది మనకు. 3 నెలల్లో 9,600 కోట్లకు అప్లికేషన్లు పెట్టిండు. 22 నెలల్లోనే 2 లక్షల కోట్లు దాటినటువంటి అప్పు. ఇప్పటిదాకా ఆయన తెచ్చినటువంటి అప్పు 2 లక్షల కోట్లు దాటిపోయింది. పోనీ 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు, ఓకే. మరి ఏమైనా చేసిండా? ఓ పింఛన్ పెంచిండా? పెంచలే. ఓ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిండా? ఇయ్యలే. పోనీ ఆ కళ్యాణ లక్ష్మిని ఇస్తున్నాడా? ఇస్తలేడు. ఓ పెద్ద ప్రాజెక్టు కట్టిండా? లేదు. ఓ కొత్త కార్యక్రమం ఏమైనా స్టార్ట్ చేసిండా? లేదు. ఓ గొర్రెల స్కీమ్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నాడా? లేదు. మరి ఏం చేసినావు ఆ పైసలన్నీ? ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు. ఇప్పటిదాకా తెచ్చినటువంటి పైసలంతా ఎక్కడ పోయినాయి?